ప్రేమల మా తండ్రి, ప్రభువాని స్తోత్రం చెల్లించుకొచ్చిన దైవజనులు కిరణ్ పాల్ గారి యొక్క సాక్ష్యమును ఆలకించి ఉండగా, ఎంత దౌర్భాగ్యపు పరిస్థితులలో నుండి ఇంతటి ఘనమైన స్థితికి మీ దాసుని హెచ్చించిన దేవా, తల్లి అయినా మరిచినేమో కానీ నేను మరవను అన్న మాట, ఆ వాగ్దానము మీ దాసుని పట్ల మీరు నెరవేర్చినందుకు మీకు వందనాలు. ఈ రోజున అనేక స్థలాల్లో, దేశ విదేశాల్లో మీ దాసుని ఎంతగా బలంగా వాడుకుంటున్నందుకే మీకు వందనాలు. రాబో దినాల్లో మీ దాసుని నడుపుచిన పరిచర్య మరింత విజయ పథములోకి నడపబడినట్లు మీ ఆత్మ కార్యములు, మీ ఆత్మతో, మీ అభిషేకముతో మీ దాసుని బయలుపరిచి, మీ దాసుని మీ ఆత్మీయ సంగతులను బయలుపరిచి మరింత విజయ పథములోకి నన్ను నడిపించమని, అలాగే నన్ను మీ శిరోచారణ మరోపరిచి మాకు కావాల్సిన వర్తమానంలో ఉన్న శ్రేష్టమైన సంగతులను మాకు బయలుపరచమని ప్రేస్తున్నాం, ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో రాత్రి ఆయన సముఖంలో కూడి ఉన్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుదాగమా. రోజున దేని మీద ఈనాటి తరంలో ఉన్న మానవుడు దేని మీద లక్ష్యం ఉంచుతున్నాడు? ఈ రోజున మానవుడు ఆస్తి మీద లక్ష్యం ఉంచుతున్నాడు. తనకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి లక్ష్యం ఉంచుతున్నాడు. తనకున్న హోదాని బట్టి లక్ష్యం ఉంచుతున్నాడు. తనకున్న వైభవాన్ని బట్టి లక్ష్యం ఉంచుతున్నాడు. తన ఉన్న వైభవం మీద లక్ష్యం ఉంచుతున్నాడు. తనకి కలిగిన ఆ పేరు ప్రఖ్యాతులను బట్టి దాని మీద మనిషి లక్ష్యం ఉంచుతున్నాడు. ఇంకా చెప్పాలంటే ఈనాటి మానవుడు డబ్బు మీద లక్ష్యం ఉంచుతున్నాడు. అవునా? ఈనాటి మానవుడు దేని మీద లక్ష్యం ఉంచుతున్నాడు? డబ్బు మీద. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 3 వచనాల వరకు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. దయచేసి చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదకుడి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటి మీద లక్ష్యం ఉంచండి. మీరు క్రీస్తుతో
క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి వైపు మీ కనులెత్తి చూడండి. రోజున ఓ ఉదాహరణకి పంది పందితే తెలుసు కదా మీకు. అది ఎప్పుడు ఎప్పుడు దాని కళ్ళు ఎప్పుడు నేల మీదే చూస్తూ ఉంటది. అది ఎప్పుడు పైకి చూస్తుందో తెలుసా? కర్రకి దాని కాళ్ళు చేతులు కట్టినప్పుడు అది తల కిందైనా అది అప్పుడు పైకి చూసింది. ఈ రోజున అనేకుల యొక్క పరిస్థితి కూడా అదే. అంతా బాగుంది, అంతా సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుడు చూడరు, పొరపాటును కూడా చూడరు. ఏదన్నా చిన్న కష్టం వచ్చినా, చిన్న నష్టం వచ్చినా, ఎవడన్నా ఏదైనా మాట అన్నా అప్పటికి కొంతమంది అప్పటికన్నా కనీసం దేవుడిని తలుచుకుంటారేమో చూడండి. అన్నీ బాగున్నప్పుడేమో దేవుని వైపు చూడరు. ఏదోడు పోయింది చూడండి, ఏదోడు వరుస దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంటది. అప్పుడు జ్ఞానోదయం అయింది. ఎందుకు చెప్తున్నానంటే మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే అన్నీ బాగున్నప్పుడు పొరపాటున దేవుడు గుర్తున్నాడు. అవునా? అన్నీ బాగున్నప్పుడు దేవుడు పొరపాటున గుర్తొస్తాడా? దీనాది దీనమైన స్థితిలో ప్రభువా మేము ఈ స్థితిలో ఉన్నాను ఆయన, మమ్మల్ని నీ జాలిగా చూపించడం మా మీద కరుణ చేయాలంటే పోన్లే నా బిడ్డ ఏదో కాస్త దీనాది దీనమైన స్థితిలో ఉన్నాడని అట్లా దేవుడు హెచ్చిస్తే కళ్ళు ఎక్కడికి ఎక్కుతాయండి? ఉన్నది ఉన్నాడు మాట్లాడుకోండి. కళ్ళు ఎక్కడికి ఎక్కుతాయి? అందుకని అంటారు ఎరా కప్పులు నెత్తికి మాట్లాడుతున్నావా అని. ఏంటండి, దేవుడు దీవించక మునుపు ఎంత భక్తో, ఎంత భక్తి, ఎంత వినయం. అమ్మో, దేవుడు దీవించిన తర్వాత చూడాలి ఒక్కొక్కటి సంబడం. దేవుడు దీవించినప్పుడు, దేవుడు దీవించక మునుపు ఎంత రోషము కలిగి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు ఇంకా ప్రయాసపడాలి అన్న ఆలోచనలో ఉంటారు అనేకులు కదండి. అంటే మొదటి స్థితిలో హీనమైన స్థితిలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు తెలుసు కదా, బైబిల్లో చదివాం కదా. దేవుడి మీద చాలా సార్లు సనిగితే దేవుడు అట్లా అనేక శత్రువులకు అప్పగించి చివరికి ఐగుప్తు దేశం ఐగుప్తులకి దేవుడు అప్పగించాడు. అంతే, పోయిన ఐగుప్తుల చేతులను అప్పగించాడు. ఐగుప్తుల చేతికి అప్పగించబడక మునుపు అబ్బో ఏం విరవీగలండి, మాకు మాంసం లేదు, మాకు మాంసం లేదో అని ఏడిశారు, కాస్త మాకు నీళ్ళు లేదో అని ఏడిశారు. ఒక మాట చెప్పమంటారు, ఒకడు బాగుపడుతుంటే ఇంకోటి మంట రగిలిపోతూ ఉంటుంది. అవునా కదా? ఒకడు బాగుపడి మంచి స్థితిలో ఉన్నాడంటే ఇంకోటి రగిలిపోతూ ఉంటుంది. వీడికి ఎందుకు మంట? అందుకని సగటు మనిషికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో చెప్పమంటారా? ఒకడు ఎదుగుతూ ఉంటే సంతోషించాల్సిన పోయి
వాళ్ళు కలిగి ఉన్న నాకు కావాలని బేపక్షం యుద్ధం జరుగుతుంది ఇక్కడ. వాళ్ళకి కావచ్చు నాకు అదే కావాలని అని బేపక్షం. ఎక్కడ యుద్ధం? ఇక్కడేమో ఇక్కడ వీళ్ళు అంచెలంచెలు ఎదుగుతూ ఉంటారు. ఈడను చూసి ఈడమాట. ఈ రోజున అనేక పరిస్థితి అట్లాగే ఉంది. దేవునిలో మనం అంచెలంచెలు ఎదుగుతూ ఉంటే అపోది గడుపుమంటాడు. ఒక మాట ఇంకా వివరంగా చెప్పాలంటే, వాడి దేని విషయంలో వాడు బలహీనుడుగా ఉన్నాడో అక్కడే మనం కొట్టాలి దెబ్బ. అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడి మీ ఎందుకనండి మారిపోనని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున మీరు దేని విషయంలో మీరు లక్ష్యం ఉంచుతున్నారు అనేది మన ఆత్మీయ జీవితానికి కావలసిన మొట్టమొదటి ప్రశ్న. ఆయన రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి ఏర్పరచబడిన ఆయన బిడ్డలు అని చెప్పుకుంటున్న మనము మన కన్నులు దేవుని వైపు లక్ష్యం ఉంచాలి. ఎందుకంటే ఈ లోకంలో చూసేది ఏవి శాశ్వతం. ఏమైనా శాశ్వతం ఉంటాయా? మనిషే శాశ్వతంగా ఉండడు. అట్లాంటిది ఈ లోకంలో ఒకసారి సామెతలు 11:4 చదవండి. సామెతలు 11